అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది మరొక వారం పాటు. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అలాగే 2వ వారం కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఒక పక్కనేమో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత, అలాగే సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది. కాబట్టి అల్పపీడనం అనేది మనకి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మరొక అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తూర్పు, మధ్య, దక్షిణ, పడమర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు 2వ వారంలో విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ అల్పపీడనం ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ లేదంటే ఒడిశానా, వెస్ట్ బెంగాల్ వైపుగా అనేది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ మరొక 5 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి. ఒకవేళ ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ వెస్ట్ బెంగాల్ వైపుగా తీరాన్ని తాకితే ఏపీలో తక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎటువైపుగా తీరాన్ని తాకుతుంది అనే దాని గురించి మనకి ఒక 4-5 రోజులు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ అల్పపీడనం గురించి అప్డేట్ అయితే ఇస్తాను. 2వ వారంలో ఒక భారీ అల్పపీడనం 10వ తారీఖు నుంచి 14వ తారీఖు లేదా 15వ తారీఖులో మనకి ఒక తీవ్రమైన అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం బంగాళాఖాతంలో అయితే ఉంది. ఇక ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అంటే వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలు, సాయంత్రం రాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు ఉరుములతో మెరుపులతో ఉండే అవకాశం ఉంది. సీమ ప్రజలు అలర్ట్గా ఉండండి. అలాగే ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో 2వ తారీఖు, 3వ తారీఖు, కోస్తాలో కూడా చాలా చోట్ల 4వ తారీఖు వరకు వచ్చే 3 రోజులు వర్షాలు ఉంటాయి. ఈరోజు చాలా ప్రాంతాల్లో తక్కువగా మ్యాక్సిమం వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. మళ్ళీ 8వ తారీఖు నుంచి వర్షాల జోరు పెరగబోతుంది. 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో చాలా చోట్ల ఏపీ, తెలంగాణలో విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా 2వ వారం వర్షాలు ఉంటాయి. మొదటి వారం కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. వచ్చే వారం పాటు ఎండలు ఉంటాయి. ఎండలు ఉన్నప్పటికీ కూడా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా ఏపీలో వర్షాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో 50-50 ఛాన్స్. కానీ 2వ వారం అంటే 8వ తారీఖు నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు మొదలై 10వ తారీఖు ఈ వర్షాలు ఊపందుకుని 10వ తారీఖు నుంచి 15 లేదా 16 వరకు విస్తారంగా ఒక అల్పపీడనం ప్రభావంతో ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి సీమ ప్రజలు 2, 3, 4తో పాటుగా 2వ వారం చాలా అప్రమత్తంగా ఉండండి. ఎండల తీవ్రత భారీగా మధ్యాహ్నం సమయంలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా అల్పపీడనం యొక్క క్లియర్ కట్ అప్డేట్, ఎండల యొక్క క్లియర్ కట్ అప్డేట్. అలాగే వచ్చే వారం ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి, 2వ వారం అల్పపీడనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి, ఎక్కడ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 90,000 సబ్స్క్రైబర్లకి చేరువలో ఉన్న సందర్భంగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.